నైవేద్యం సమర్పించకుండా భోజనం చేస్తే పాపమా? వేదాలు దీనిపై ఏమంటాయో మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది కేవలం ఆహారం గురించి కాదు, జీవన ధర్మం గురించి. మనలో చాలామంది అనుకుంటారు, ఆకలి వేసింది తింటే తప్పేంటి? కానీ వేదాలు ఒక లోతైన సత్యం చెబుతున్నాయి. మనము తినేది కేవలం ఆహారం కాదు, అది ప్రకృతిలోని దైవ అనుగ్రహం. భగవద్గీత స్పష్టంగా చెబుతోంది, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వ అఘం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. అర్థం, యజ్ఞం అంటే నైవేద్యం చేసిన తర్వాత తినేవారు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. తమ కోసమే వండుకుని తినేవారు పాపాన్నే భుజిస్తారు. నైవేద్యం అంటే ఏమిటి? తినే ముందు మనసులో దేవుణ్ణి స్మరించి ఇది నీ ప్రసాదం అని అర్పించడం. ఇది పాపం పుణ్యం కంటే మన భావంపై ఆధారపడి ఉంటుంది. వేదాలు చెబుతున్నాయి, నైవేద్యం లేకుండా తినే ఆహారం మన అహంకారాన్ని పెంచుతుంది. నైవేద్యంతో తినే ఆహారం మన మనస్సును శుద్ధి చేస్తుంది. దేవుడు మన ఆకలిని కోరడు, మన కృతజ్ఞతను కోరతాడు. నైవేద్యం మన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలదు. ఇప్పటి నుంచి ఒక్కసారి ఆలోచించండి, నేను తింటున్నది నా కోసం కాదు, దేవుడిచ్చిన ప్రసాదం. ఈ వేద సత్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. నైవేద్యం విధి వివరాల కోసం ప్రసాదమే జీవితం అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే కలియుగంలో ఒక మంచి మాట కూడా పుణ్యమే. ఇలాంటి వేద రహస్యాలు, భక్తి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.